హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి ఒక 30 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే మీకు ఏ జాబ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఆ జాబ్స్ మీద నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి నుండి మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. 35,612 పోస్టులు అనేది భర్తీ చేశారు. కేవలం మీరు 10th పాస్ అయితే చాలన్నమాట. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 35,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి స్టాఫ్ కమిషన్ సెలక్షన్ వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేశారనమాట. ఇందులో ఉన్న పోస్టర్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎస్సి, జీడీ, సిఏ, పిఎఫ్ఎస్, ఎస్ఎస్ఎఫ్, జీడీ, అలాగే మనకి ఇందులో చాలా రకాలమైన పోస్టులు అనేవి మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఇవి వచ్చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీ అనేది పే చేయవసరం లేదనమాట. ఈ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల మనకి 5th నుంచి అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 14th వరకు మనకి ఛాన్స్ ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్. అలాగే మనకి ఆన్లైన్ పేమెంట్స్కి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 15th అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి విండో వచ్చేసి మీకు ఈ మంత్ 5th నుంచి 7th వరకు మనకి, అంటే నెక్స్ట్ మంత్ 5th నుంచి 7th వరకు మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మనకి ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. ఓకేనా గైస్. అలాగే ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్టయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ అనమాట. అలాగే మనకి క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా మీరు 12th పాస్ అయినా సరిపోతుంది అనమాట ఈ జాబ్కి వచ్చేసి అప్లై చేసుకోవడానికి. ఇందులో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ 35,000 వేకెన్సీస్ అయితే మనకి అబోవ్ వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే మీకు ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ సిలబస్, అఫీషియల్ వెబ్సైట్, మీకు ఆల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళితే చెక్ చేయండి. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది గైస్. అలాగే ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. అలాగే చిల్డ్రన్ ఆర్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టమ్ కిల్డ్ ఇన్ 1984 ఇయర్స్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే ఓబీసీ వాంట్లోనే ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్. అదే కేటగిరీలో వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి క్వశ్చన్లో కూడా, అంటే మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకి 40 మార్క్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మ్యాక్సిమం టైం వచ్చేసి మనకి 60 మినిట్స్ అనమాట. అంటే మనకి 1 అవర్ క్యారీ చేస్తారనమాట టైం వచ్చేసి. ఓకేనా గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి మీరు చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళితే అప్లై చేసుకోండి గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.